పన్నీర్ పాలక్ పన్నీర్ లక్ష్మి తింటాది పాలక్ పన్నీర్ యో యో ఏ ఏ యా ఊ వా. హాయ్ ఫ్రెండ్స్, ఇదే తెక్కిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి వీడియోస్ నచ్చినట్టయితే. సో అలా అయితే మనకు మంచి మోటివేషన్ ఉంటుంది. సో మీరు చేయాల్సిందల్లా మన వీడియోస్ని కొద్దిగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగైతే చాలా అంటే చాలా మోటివేషన్ ఉంటుంది. సో ప్రశాంత్ గడు పూరి గడు రెడీ అయిపోయారు స్కూల్కి బాగానే రెడీ అయ్యారు. అరే ఆటో వచ్చేస్తుంది, పదండి 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 పదండి. ఎక్కడికి మనం వెళ్తున్నాం? స్కూల్కి. వెరీ గుడ్. పదరా పదరా, బ్యాగులు పడుతుంది పద. అరే బ్యాగులు అన్ని తెస్తాడు, నువ్వు వెళ్ళు. హాయ్ చెప్పు. నేను స్కూల్కి వెళ్తున్నాను. బాయ్ బాయ్. వేసేవాళ్ళ పూరికి బాయ్ పూరి. బాయ్. ఏంటి హాయ్ చెప్పు. చెప్తే కానీ చెప్పదు. రెడీ అయిన ఒకలాగా ఉంటుంది, రెడీ అయిన ఒకలాగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈరోజు లక్ష్మికి రెస్ట్. సరేలే లక్ష్మి సైకిల్ పడుతుంది. ఈరోజు లక్ష్మికి రెస్ట్, నాకు రెస్ట్. కాకపోతే లక్ష్మి వాళ్ళ అమ్మగారికి అయితే బాగాలేదండి. సో 2 days అయింది వచ్చి, అప్పటి నుంచి బాగాలేదన్నమాట. సో ఇవన్నీ తుడిసి క్లీన్ చేసేటప్పుడు దోమలు ఎక్కువ కరిసినట్టు ఉన్నాయి. దానివల్ల జ్వరం అది వచ్చింది. మళ్ళీ పండోడు వచ్చాడు మా అమ్మకి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి. ఏం ఒళ్ళు పోత్రం వదిలేటే పదా. ఇది లక్ష్మీల అమ్మకి రక్ష కడుతున్నాము. ఎందుకంటే పెద్దోడికి రక్ష కడితే తగ్గింది, చిన్నోడికి రక్ష కడితేనే తగ్గింది. అందుకే మమ్మీకి కూడా రక్ష కడుతున్నాము. మమ్మీ కాదు ఇదేంటిది, రక్షతో ఇచ్చారా? నీటిలో ముంచలేట. ఇది ఏంటి దోపమా? ఫ్రెండ్స్ మా అత్తయ్యకి ఏవో దయ్యాల కాళ్ళు వచ్చాయి. ఎవరో అక్కడ బయట గట్టు మీద కూర్చొని ఇద్దరు భోజనం చేస్తున్నారంట. భోజనం తింటుంటే మా అత్తయ్య కర్ర పట్టుకుని వెళ్ళినట్టు ఏవో పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వచ్చాయి. 3 రోజుల నుంచి బాగాలేదండి. సో మీ అందరూ కొద్దిగా దేవుడికి ప్రార్థించండి అలాగని తగ్గిపోవాలని. అలాగే ఇదిగోండి రక్ష తెచ్చాము, కట్టాము. దిగదుడిసేసి ఇది మంత్రించిన కాగితం అన్నమాట. దీంట్లో మంత్రం ఉంటుంది. పాడి రెస్ట్ తీసుకో. అవును ఆకలి తింటాను అంటాను. పెట్టే లక్ష్మి టీ అంటే ఫస్ట్ చూడు తింటాను అంటుంది. అదేట రక్ష కట్టగానే చూసా. నువ్వు కట్టుకో 4 లక్షలు కట్టుకో. నువ్వు
చేతుల నొప్పులు తగ్గిపోతాయి. లక్ష కట్టు. ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 4 కట్టుకో. మెడకు 4, ముక్కుకో 4 కట్టు. ఇవ్వు టీ ఇవ్వు, టీ ఇవ్వమ్మే. ఫ్రెండ్స్ మొత్తానికి చాలా రోజుల తర్వాత జిమ్కి వచ్చాం. కొంతసేపు చేసుకుని వెళ్ళిపోదాం. లాగైతే కంటిన్యూ చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, లెట్స్ గో. ఫ్రెండ్స్ జిమ్కి వచ్చాం. మా తమ్ముడు గట్టి చేస్తాడండి జిమ్. ఇవన్నీ వెయిటెడ్ బార్ రోస్ కొడుతున్నాడు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి వెయిటెడ్ బార్ రోస్ కొట్టాడు అన్నయ్య. వెయిటెడ్ బార్ రోస్ ఇది వచ్చేసరికి 10 kgs అండి. 10 kgs అండి. మొయ్యలేకపోతున్నాం అండి, చాలా బరువుగా ఉంది. కిందకి లాగేస్తున్నట్టుంది. ఎలాగన్నా కొట్టేవా, నడుము జారిపోదా. అలవాటు ఉండాలి దేనికైనా. అలాగే మా గట్టికి కొడుతున్నాడు. చెస్ట్ ప్రెస్ అంటారు అన్నమాట. సో మనం కూడా మొదలెడదాం, చేద్దాం పదండి. లెట్స్ గో. There was once a day that I would pray for you. ఎవరొచ్చారు బాబు? మా అమ్మకు బాగాలేదురా పండు. మా అమ్మకు బాగాలేదు. ఎప్పుడు వచ్చావా? కాదు, ఎంత బేగా వచ్చావేటే? ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చేస్తున్నాం పాలక్ పన్నీర్. సో ఇప్పుడు మేము చేస్తున్నాం పాలక్ పన్నీర్. సో పాలక్ పన్నీర్ చేయడానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చెప్తాను. సో అందరికీ గుడ్ ఈవినింగ్. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము బేగా తినేసి యాత్రకైతే వెళ్తున్నాం అనమాట. జగన్నాథ్ యాత్ర అయితే జరుగుతుంది ఇక్కడ. సో చాలా బాగుంటుంది. ఫుల్ కలరింగ్ ఫుల్ జనాలు అనమాట. వర్షం కూడా లైట్ పడుతుంది. గొడుగు పట్టుకెళ్దాం, రెయిన్ కోట్లు పట్టుకెళ్దాం. సో ఎంజాయ్ చేద్దాం. సో చూద్దాం యాత్ర ఎలా ఉంటుందో చూపిస్తాను. పార్థిపురంలో యాత్ర చాలా చాలా గట్టి బాగుంటుంది. బొమ్మలు గిమ్మలు దెమ్మలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. సో పండుగాడు చేస్తున్నాడు పాలక్ పన్నీర్. లక్ష్మి తింటుంది పాలక్ పన్నీర్. యో యా ఊ. సో మొబైల్లో నేను ఫ్లాష్ ఆన్ చేశాను. పవర్ యాక్షన్ ఎక్కువైపోయినట్టుంది. సో గాయస్ ఇది వచ్చేసరికి టమాటీ, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ అన్నమాట. ఇది కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసాము. కొద్దిగా ఆయిల్ ఇంకా నెయ్యి వేసాము. కొద్దిగా జీలకర్ర వేసాము. బిర్యానీ ఆకులు లేవు, సో వర్షం పడుతుంది వెళ్ళలేదన్నమాట. సో జీలకర్ర వేసి కొద్దిగా వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేసి వేపుతున్నాము. కొద్దిగా వేగిన తర్వాత అయితే ఇది వేసుకోవాలి. ఇదేంటో తెలుసా? ఇది గ్రీన్ యాపిల్. సో ఇది వచ్చేసరికి పాలక్ పన్నీర్. సో పాలకూర అన్నమాట ఇది. సో పాలకూరని గ్రైండ్ చేసాం. పాలకూర, జీడిపప్పు. సారీ ఫ్రెండ్స్, సరిగ్గా చెప్పట్లేదు. సో పాలకూర, జీడిపప్పు గ్రైండ్ చేసాము. ఇప్పుడు ఇది బాగా వేగింది. ఒరే ఉంపెక్కరా, ఇది వేస్తాం. ఇప్పుడు వేగిందా? ఆగలే, పెద్ద మంట పెట్టి వేపాలి. బాగా వేగిన తర్వాత ఈ జ్యూస్ వేసేద్దాం. ఆయిల్ సపరేట్ అవ్వాలా ఫ్రెండ్స్. పన్నీర్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు పన్నీరు ఇందులోనైతే ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా వేసాము. కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసే
సో పొగ వస్తుంది వెళ్ళిపోతామేటి అక్కడికే. ఫ్రెండ్స్ యాత్రకు వెళ్దాం అనుకున్నాం, వర్షం పడిపోతుందండి. వర్షం ఈ చీకటిలో కనబడట్లేదు. కనబడుతుందా? వర్షం పడిపోతుంది చూడండి. ಇಲ್ಲಿ రెక్క పురుగులు కూడా వచ్చాయి, ఇంట్లోకి వచ్చేస్తుంది. సో స్నోపి కూడా కాపలా కాస్తుంది బాగా. లక్ష్మి ఫీల్ అయిపోయింది వర్షం పడుతుందని. అవునా? ఎందుకు అలాగన్నా చెప్పు. వర్షం పడుతుంది, ఏడ్ చేస్తాం చెప్పు. వెళ్దామా? పద తడుచుకొని వెళ్ళిపోతుందా? తడుచుకొని వెళ్ళిపోతుందా? అదే ప్యాంట్లో తెలియదు, పిచ్చో తెలియదు. యాత్రలో బొమ్మలు కొనుక్కుంటుందండి. బొమ్మలు మంచి మంచి బొమ్మలు అంటే మంచి మంచి బొమ్మలు ఉంటాయి. పదరా ఏరా మీరు. ఓకే ఫ్రెండ్స్, యాత్రలో బొమ్మలు కొన్నాం. బొమ్మలు రోడ్డు మీద వెళ్ళొస్తావా ఒకసారి? బండి మీద తప్పు కదా, ముందు కూర్చుంటాను వెనకత్తలు. రాలే దొక్కటి రోడ్డు మీద వెళ్ళొచ్చు కదా, ఇద్దరం వెళ్ళాం. నువ్వు కదలొచ్చు కదా రోడ్డు మీద. నువ్వు వెళ్ళి చూడు, రోడ్డు మీద 2 నిమిషాలు ఉండదు. తడుస్తావా లేకపోతే ఎండ తగులుతుందా? సో ఫ్రెండ్స్, మళ్ళీ రేపు మంచి వాళ్ళతో కలుద్దాం. యాత్రకైతే వెళ్ళట్లేదు, వర్షం పడుతుంది. ఓకే, బాయ్ బాయ్.